వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాడి పరిశ్రమ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి వెన్నెముక లాంటిది. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట పశువులు ఉండేవి. కానీ కాలక్రమేణా విదేశీ హైబ్రిడ్ జాతుల మోజులో పడి ఎన్నో అద్భుతమైన లక్షణాలున్న మన స్వచ్ఛమైన దేశవాళీ పశువుల జాతులను మనం నెమ్మదిగా మర్చిపోతున్నాం. అయితే ఇప్పుడు మన భారతీయ పశు సంపదను కాపాడుకునే దిశగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మన స్థానిక పశువులను గుర్తించి తాజాగా మరో 16 కొత్త దేశవాళీ పశువుల జాతులకు అధికారికంగా గుర్తింపు అందించింది. దీంతో మన దేశంలో నమోదైన మొత్తం స్వదేశీ పశువుల జాతుల సంఖ్య ఏకంగా 262కు చేరుకుంది. అసలు ఈ దేశవాళీ పశువుల గుర్తింపు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? హైబ్రిడ్ పశువుల కంటే మన దేశీ పశువులు ఎందుకు మేలైనవి? ఈ నిర్ణయం వల్ల రైతులకు జరిగే లాభమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్, నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మన దేశంలోని మూగజీవాల జన్యు సంపదను కాపాడటానికి ఎంతో కాలంగా కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు ఎప్పటికప్పుడు దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాల్లో సర్వేలు చేసి ఆయా వాతావరణాలకు తగ్గట్లుగా మాత్రమే పెరిగే ప్రత్యేకమైన పశువుల జాతులను గుర్తిస్తాయి. తాజాగా జరిగిన కమిటీ మీటింగ్ లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి కొత్తగా 16 పశువు జాతులను అధికారికంగా రిజిస్టర్ చేస్తుంది. ఈ జాబితాలో కేవలం ఆవులు మాత్రమే కాదు, గేదెలు, మేకలు, గొర్రెల జాతులు కూడా ఉన్నాయి. ఒక జాతిని జాతీయ స్థాయిలో అధికారికంగా గుర్తించడం అంటే అది ఆ ప్రాంతం రైతులకు ఒక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే ఆ జాతి పేరు ప్రపంచ పటం మీద నమోదవుతుంది. వాటిని కనుమరుగు అవ్వకుండా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు వస్తాయి. రైతులు కూడా వాటిని అమ్ముకుంటే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మన దేశంలో వాతావరణం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. రాజస్థాన్ లో తీవ్రమైన ఎండలు ఉంటే కాశ్మీర్ లో విపరీతమైన చలి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో వర్షాలు, కరువులు రెండింటిని తట్టుకోవాల్సి వస్తుంది. విదేశాల నుంచి తెచ్చిన జెర్సీ లేదా హెచ్ఎఫ్ లాంటి హైబ్రిడ్ ఆవులు ఈ వాతావరణ మార్పులను సులభంగా తట్టుకోలేవు. వాటికి ఎప్పటికప్పుడు ఏసీలు, ఫ్యాన్లు, ప్రత్యేకమైన దానా ఇవ్వాలి. ఒకవేళ ఏ చిన్న రోగం వచ్చినా వేలకు వేలు ఖర్చు చేసి మందులు వాడాల్సిందే. మన దేశవాళీ పశువులు అలా కాదు. ఇవి మన మట్టిలో పుట్టినవి. ఎలాంటి భయంకరమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే అద్భుతమైన రోగ నిరోధక శక్తి మన దేశీ ఆవుల్లో, గేదెల్లో ఉంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. అడవికి తీసుకెళ్లినా, మేపినా లేదా పొలాల్లో దొరికే గడ్డి మేసినా ఇవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకే ఐసిఏఆర్ మన స్థానిక జాతుల గుర్తింపు కోసం ఇంతలా కష్టపడుతుంది. ఇప్పుడు కొత్తగా గుర్తించిన 16 జాతులు కూడా ఆయా ప్రాంతాల్లో అత్యుత్తమ రోగ నిరోధక శక్తిని కలిగినవే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే హైబ్రిడ్ ఆవుల పాలు ఎక్కువగా రావచ్చు, కానీ అందులో ఉండేది A1 ప్రోటీన్. ఈ పాలు తాగడం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కానీ మన దేశీవాళీ ఆవులు ఇచ్చే పాలు అమృతంతో సమానం. వీటిలో స్వచ్ఛమైన A2 ప్రోటీన్ ఉంటుంది. ఈ A2 పాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అధికారిక గుర్తింపు పొందిన ఈ దేశీ పశువుల పాలకు, నెయ్యికి మార్కెట్లో చాలా మంచి రేటు వస్తుంది. లీటర్ పాలు 100 రూపాయలకు పైగా అమ్ముడుపోతున్నాయి. అంతేకాకుండా ఈ దేశీ ఆవుల పేడ, మూత్రం ఆధారంగా చేసే ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి సారం అద్భుతంగా పెరుగుతుంది. అంటే ఒక రైతు తన ఇంట్లో 2 లేదా 3 దేశీవాళీ పశువులను పెంచుకుంటే చాలు, అతనికి ఎలాంటి ఖర్చు లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు. పైగా పాలు, నెయ్యి అమ్మి అదనపు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. దేశీ పశువుల పరిరక్షణ అంటే పరోక్షంగా రైతుల కష్టాలను దూరం చేసుకోవడమే. భారతదేశం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు.
వందల ఏళ్లుగా మన పూర్వీకులు పశువులను కేవలం జంతువుల్లా కాకుండా తమ ఇంట్లో సభ్యుల్లా చూసుకున్నారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా పాల వ్యాపారం కమర్షియల్ అయిపోవడంతో మన స్వచ్ఛమైన జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఐసిఏఆర్ వాటి జన్యువులను భద్రపరుస్తుంది. ఇప్పుడు ఈ 262 జాతులను జాతీయ స్థాయిలో గుర్తించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బ్రీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తాయి. నాణ్యమైన ఎద్దుల ద్వారా వీటి జాతిని మరింతగా వృద్ధి చేస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా భయంకరమైన వైరస్ వచ్చి విదేశీ పశువులు చనిపోయినా మన దేశీ పశువుల అద్భుతమైన జెనెటిక్స్ వల్ల వాటిని కాపాడుకునే అవకాశం మనకు మెండుగా ఉంటుంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన భారతీయ పశువుల జెనెటిక్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే మన దేశీవాళీ పశువుల సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఐసిఏఆర్ ప్రకటించిన ఈ కొత్త 16 పశువుల జాతుల గుర్తింపు కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, మన వాతావరణానికి, మన రైతుల కష్టానికి దక్కిన గొప్ప గౌరవం. విదేశీయ మోజులో పడి మన బంగారు లాంటి పశు సంపదను కోల్పోకూడదు అన్నదే ఈ శుభవార్త వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.